హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈసారి స్పెషల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్కి 12 మంది శిష్యులు కదా, అందులో ఒక శిష్యుడైన సెయింట్ థామస్ మన ఇండియాకు వచ్చాడు. అది 52 ఏడీలో. అదిగో వచ్చేసింది ఆ చర్చ్. బాబు ఆపు. ఆపే అన్న. ఆటో ఆపు అన్నగానే వెళ్ళిపోతూనే ఉన్నాడు ఆటో అన్న. లొకేషన్ వచ్చేసి సెయింట్ థామస్ మౌంట్, చెన్నైలో ఉంది. ఈయనే సెయింట్ థామస్, డౌటింగ్ థామస్ అని కూడా అంటారు. అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల కంటే ముందే ఇండియాకి దేవుడి సువార్తని తీసుకొని వచ్చాడు సెయింట్ థామస్. మొత్తం కొండ మీద ఉంది చర్చ్. ఇలా ఎక్కుకుంటూ వెళ్తూ ఉండాలి. చాలా పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అయితే. చాలా మెట్లే ఉన్నాయి. ఫుల్ వర్షం పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ నత్తలు ఉన్నాయి చూడండి. ఇదిగో ఇదిగో నత్తలు, ఇదిగో ఇంకొకటి. ఇంకా చాలా ఉన్నాయి నత్తలు అయితే. ఫస్ట్ సెయింట్ థామస్ వచ్చేసి సముద్ర తీరాన కేరళకి చేరుకున్న తర్వాత అక్కడ 5-6 చర్చిలు స్థాపించిన తర్వాత చెన్నై ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఈ కొండ మీద ఆయన సువార్తని ప్రకటిస్తుండే అనమాట. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ఈ కొండ మీద ఆయన చంపేసారు. చాలా మెట్లు ఉన్నాయి. ఆఖరికి వచ్చేసినాము. ది ఎండ్ అనమాట. ఇక ఇదే చర్చ్ చూడడానికి చాలా బాగుంది. జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ చాలా బాగుంది కదా విగ్రహము. జీసస్ క్రైస్ట్ వచ్చిందే సిల్వ మీద మరణించడానికి. అది ఆయన మిషన్. ఆ తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేవడం జరిగింది. అటు దూరంలో ఒక చర్చ్ ఉంది. అక్కడనే సెయింట్ థామస్ ని పాతి పెట్టారనమాట వాళ్ళ శిష్యులందరూ కలిసి. కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్. ఇక్కడ ఏంటంటే సెయింట్ థామస్ ఆయన ఎలా ప్రార్థన చేసిండు, ఈ కొండ మీద ఆయన ఎలా చంపబడ్డాడు, అలాగే ఆ టైంలో ఆయనతో ఉన్న శిష్యులు ఆయనని తీసుకెళ్ళి ఎలా పాతి పెట్టారు అనేది ఇక్కడ విగ్రహం రూపంలో మనకు చూపిస్తున్నారు. ఈ కొండ మీదకి వచ్చి ప్రార్థన చేస్తుంటే అలా కొంతమంది వచ్చి వెనకాల నుంచి పొడిసేశారు. అలా ఆయన మరణించారు అనమాట. ఆయనను చంపేశాక ఆయన శిష్యులు, అంటే ఆ టైంలో దేవుణ్ణి తెలుసుకున్న వారు కొంతమంది ఆయనను తీసుకొని వెళ్ళి ఇక్కడనే కొంచెం దూరంలో ఆయనను పాతి పెట్టారు. మనం ఇప్పుడు అక్కడ కూడా వెళ్దాము. అక్కడ కూడా ఒక చర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇండియాలో ఉన్న చాలామంది క్రిస్టియన్స్కి అసలు ఈ ప్లేస్ తెలియదు. అసలు సెయింట్ థామస్ ఇక్కడికి వచ్చిందనే విషయం కూడా చాలామంది క్రైస్తవులకు తెలియదు. నిజంగా ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఇది చర్చ్ ఎంట్రన్స్. మన లోపలికి వెళ్దాం. ఇక చర్చ్లోకి కొంచెం దూరంలోనే ఎయిర్పోర్ట్ ఉంది. 5 నిమిషాలకు ఒకసారి ఫ్లైట్స్ వస్తున్నాయి పోతూనే ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది అసలు. ఐ లవ్ ఇట్. ఇది చర్చ్ లోపట చాలా మంది వస్తుంటారు ఈ చర్చ్ని చూడడానికి. వాల్స్ మీద సెయింట్స్ అన్నమాట. వీళ్ళంతా క్రిస్టియన్ సెయింట్స్. వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సెయింట్ థామస్ స్వయంగా ఆయన చెక్కిన క్రాస్ ఇది. చాలా మంది దాన్ని టచ్ చేసి ప్రేయర్ చేస్తున్నారు. మనం కూడా చేద్దాం ప్రేయర్. సెయింట్ థామస్ మౌంట్ నుండి లిటిల్ మౌంట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడే సెయింట్ థామస్ నివసించారనమాట. ఇక్కడ ఆయన కేవ్ ఉంది. ఆయననే స్వయంగా ఒక గుహని నిర్మించుకున్నాడు. ఇదే ఆ చర్చ్. ఇది రియల్ కేవ్ కాదు, మ్యూజియం. ఇంకొకటి ఉంది కేవ్, షార్డ్ ఆఫ్ టొరెన్, జీసస్ క్రైస్ట్ ఎవిడెన్స్. కిందికి వెళ్తే ఇది ఒక మ్యూజియం లాగా ఉంది. వెరీ బ్యూటిఫుల్ లైటింగ్, అదంతా చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ 54 AD ఆ టైంలో ఆయన శిష్యులు ఆయన చనిపోయినప్పుడు ఆయనను అట్లా పడుకోబెట్టారనమాట. అంత అసలు కళ్ళకు కట్టినట్టు ఉంది. ఇదంతా మన ముందు జరుగుతున్నట్లు చాలా బాగుంది అసలు. ఇప్పుడు మనం రియల్ లొకేషన్కి వదులుదాం. అదిగో బ్యాక్ సైడే సెయింట్ థామస్ కేవ్ అనమాట. లోపలికి వెళ్దాం అండి. ఇది సెయింట్ థామస్ ఆయన స్వయంగా నిర్మించుకున్న బావి. లోపల నుంచి ఆ టైంలో నీళ్ళు వచ్చేవన్నమాట. ఆ నీళ్ళతోటే చాలా మిరాకిల్స్ కూడా జరిగాయనేసి చెప్తున్నారు ఇక్కడ గైడ్. అదిగో దాని మీద రాసి ఉంది. ఈ స్థలం వచ్చేసి సెయింట్ థామస్ వారు ఆయన మోకాల ప్రార్థన చేసిన ప్రదేశం ఇది. ఆ క్రాస్ ఆయననే చెక్కిండు. ఇక్కడ అందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు సెయింట్ థామస్. ఇది వచ్చేసి స్తూపం అన్నమాట. ఇండియాలోనే ఓల్డెస్ట్ చర్చ్ ఇది. కింద ఇదిగో సెయింట్ థామస్ కేవ్ ఉంది. ఆయన ఆ టైంలో ఇక్కడ నివసించిన ప్రదేశం అన్నమాట. స్వయంగా ఆయననే ఈ కేవ్ని చెక్కి అట్లా నివసించిండు. ఇదిగో ఇక్కడనే ఆయన ప్రార్థన చేసిన స్థలము. ఇట్స్ అ హిస్టారికల్ ఎవిడెన్స్ దట్ క్రిస్టియన్ ఎగ్జిస్ట్ ఇన్ 52 AD, 52 to 54. నిజంగా చాలా బాగుంది అసలు. ఇదిగో ఇది ఆయన హ్యాండ్ అంట. ఇక్కడ చేయి పెట్టి ప్రేయర్ చేసేవారంట. అక్కడ వచ్చేసి ఆ పైన రూమ్ అతంది.
నిజంగా చాలా బాగుంది. అదిగో పైన రూమ్, అక్కడ ఎంట్రీ లేదు మనకు. ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు చాలామంది వచ్చి. నిజంగా చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. నాకు తెలిసి ఇండియాలో చాలామంది క్రైస్తవులకు ఈ ప్లేస్ తెలీదు. హోప్ ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుందా అనేసి నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి స్తూపం, వాటికన్ చర్చ్లో కూడా ఉంటుంది. ఈ చర్చ్కి ఇది ఎంట్రన్స్ అనమాట, సెయింట్ థామస్ అపోస్తల్. ఇది మెయిన్ సెయింట్ థామస్ బసిలిక్ అనమాట. ఇది మెయిన్ చర్చ్. ఇక్కడనే సెయింట్ థామస్ వారిని పాతి పెట్టారనమాట. ఇవన్నీ వచ్చేసి ఆ టైంలో తవ్వకాల్లో బయటపడ్డ సిలువలు. ఇది వచ్చేసి సెయింట్ థామస్ విగ్రహం అనమాట. ఇది చాలా బాగుంది. ఇట్స్ ఎవిడెన్స్. ఇది కిందికి వెళ్తాను నేను, అంటే కింద ఉంది ఆయన సమాధి. ఇలా ఆయనను పొడిచారు. నేను మీకు ఇందాకనే చెప్పాను కదా, చూసే ఈరోజు సండే కదా, చాలామంది ఉన్నారు. ఇదిగో ఇది సెయింట్ థామస్ సమాధి. ఆయన బాడీ పార్ట్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఇక్కడ నుంచి బయటి దేశానికి తరలించారని చెప్తున్నారు. నిజంగా చాలా బాగుంది. క్రిస్టియన్స్ అందరికీ ఇదొక హిస్టారికల్ ప్లేస్. ఇదే చాలా బాగుంటుంది చర్చ్. ఇది లోపల ఒక మాస్టర్ పీస్ లాగా ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి లోపల ప్రార్థన జరుగుతుంది. మై లార్డ్ మై గాడ్, ఇది సెయింట్ థామస్ పలికిన మాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. బాయ్ బాయ్.